హలో అండి, అందరికీ నమస్తే. రెగ్యులర్గా చూస్తుంటాం మన ఇళ్లలో కానీ బయట కానీ చిన్న గొడవలు కొట్లాట్లు జరుగుతుంటాయి. ఇళ్లలో అయితే భార్యాభర్తలు కొట్టుకుంటుంటారు. భర్త భార్యను కొట్టడం కానీ, భార్య భర్తను కొట్టడం కానీ, ఈ మధ్య భార్యలు కూడా కొడుతున్నారు భర్తల్ని. భార్యలు కూడా బాహుబలిలా తయారయ్యారు. సో అట్లా కొట్టుకునేటప్పుడు మీరు ఎట్లయినా కొట్టుకోండి, ఎంతైనా కొట్టుకోండి, కానీ ఆ దెబ్బలు అనేవి తల మీద చెవుల మీద పడకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ గట్టిగా దెబ్బ అనేది చెవి మీద పడితే మన కర్ణబేరి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, బెజ్జం పడే అవకాశం ఉంటుంది. ఆ బెజ్జాలు కొన్నిసార్లు సొంతంగా పూడతాయి, పూడకపోతే ఆపరేషన్ దాకా కూడా వెళ్ళచ్చు. సో కొద్దిగా కొట్టుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే ఇంకో రకం కేసులు ఉంటాయండి. ఒక ఇద్దరు కొట్టుకుంటుంటారు, ఒక మూడో వ్యక్తి మధ్యలో వెళ్తాడు వాళ్ళని ఆపుదామని. ఆ కొట్లాట్లో ఆ దెబ్బ మూడో వ్యక్తికి తగులుద్ది. అట్లా కూడా కేసులు వస్తుంటాయి. ఇట్లా వినికిడి తగ్గిందని వస్తుంటారు. ఏమైంది అని అడిగితే ఇట్లా ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో పోయాను సార్, ఆ దెబ్బ నాకు పడింది అని చెప్తుంటారు. సో కొట్టుకున్న ఇద్దరు బాగానే ఉంటారు, ఎఫెక్ట్ ఏమో ఈ మూడో వ్యక్తికి పడింది. సో అట్లా ఆ కొట్లాట్లు ఈ గొడవలోకి వెళ్ళినప్పుడు చెవుల మీద దెబ్బలు పడకుండా కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ కర్ణబేరి డ్యామేజ్ అయ్యి అది పూడకపోతే మళ్ళీ ఆ బెజ్జం క్లోజ్ అవ్వడానికి ఆపరేషన్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.